ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీకును మీ కుటుంబాలకు వందనాలు తెలియచేస్తున్నాం. ఈ ఉదయకాలము దేవుడి వాక్యములో ప్రతిరోజు కూడా ఎడతెగక నిత్య కృప అనే కార్యక్రమం మీకును మీ కుటుంబాలకు అనేక మంది నశించిపోతున్న ఆత్మల పట్ల భారభరితముగా భారాన్ని ప్రభు అప్పగించి ఉండగా మరి పరిచర్య కూడా చేస్తున్నాం దేవుని కృపను బట్టి. అలాగే ఈ వాక్యం మీరింటమే కాదు, ఇతరులకు షేర్ చేయండి, ఇతరులకు పంపించండి. స్నేహితులు, బంధువులు, రక్త సంబంధికులు, స్మార్ట్ ఫోన్స్లో ఈరోజు టెక్నాలజీ పెరిగి ఎన్నో వాళ్ళకి అందుబాటులో వాళ్ళ చేతిలోకి వచ్చినాయి. ఇలారా లోకములో ఏది సంపాదించినా ప్రయోజనం లేదు, కానీ భూమి మీద ఉండగానే దేవుని వాక్యమును ఎవరైతే వింటారో, ఎవరైతే ఆ వాక్యాన్ని వారికి అనుగ్రహించబడుతుందో ఖచ్చితంగా వాళ్ళ జీవితాలు ప్రభు వైపు కట్టబడతాయి. వాటి విషయంలో మీరు కూడా పాలిభాగస్తులు అవ్వాల్సిందిగా ప్రభు పేరట మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాం. మంచిది. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తన గ్రంథం 121 కీర్తన 4వ వచనాన్ని చదువుతున్నారు. ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు, నిద్రపోడు. వాస్తవానికి ఈ వాక్యములు చాలా సందర్భాల్లో విని ఉన్నారు. ఈ వాక్యమును బట్టి కాపాడువాడు, 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 ఒకటో ప్రారంభము నుంచి ముగింపు వరకు కూడా కాపాడువాడు, కాపాడువాడు. ఈ 4వ వచనములో ఆయన కాపాడువాడు. వాస్తవానికి పేరు పెట్టబడిన ఇశ్రాయేలు, ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలులు, దేవుని నమ్మినటువంటి క్రైస్తవులు, దేవుని బిడ్డలు. ఈరోజు వాక్యం చెప్తున్న మాట, ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు, నిద్రపోడు. కాపాడువాడు. దావీదు కీర్తనలో రాసుకుంటారు ఆయన. 32వ కీర్తన 7వ వచనములు అంటాడు, చుట్టూ శోధనలు పొంచి ఉన్నాయి. ఒక పక్కేమో మాట ఇచ్చి మాట తప్పినటువంటి సౌలు, బలము లేక కాదు దావీదుకి గొలియాతును చంపినటువంటి వ్యక్తి, సింహాల నోడును చీల్చివేసినటువంటి వ్యక్తి. కానీ ఇక్కడ మనం చూస్తే ఒక ఆపద, సమస్య, తలకమించినటువంటి సమస్య భారాలు దావీదు జీవితంలో చుట్టుముట్టించినప్పుడు 32వ కీర్తనలో 7వ వచనములో మనం చదివితే, నా దాగుచోటువు నీవే, నా శ్రమలలో నుండి నీవు నన్ను రక్షించదవు, విమోచన గానముతో నిన్ను నన్ను ఆవరించి ఉన్నావు. ఇక్కడ మనం గమనించినట్లయితే, నా దాగుచోటువు నీవే, నా శ్రమలలో నుండి నన్ను రక్షించువాడవు. ప్రాముఖ్యమైన మాట. ఎవరంటే కాపాడువాడు? ఇశ్రాయేలును కాపాడువాడు కునకడు, నిద్రపోడని వాక్యం ఈరోజు మూలవాక్యం. కాపాడువాడు. ఆయన ఎప్పుడు కాపాడుతాడంటే ఎవరిష్టానుసారంగా వాళ్ళు వెళ్ళినప్పుడు కాదండి. ఎవరిష్టం వచ్చినట్లుగా వాళ్ళు చేస్తూ, ఎవరిష్టం వచ్చినట్లుగా వాళ్ళు మాట్లాడుతూ, ఎవరిష్టం వచ్చినట్లుగా వాళ్ళ ప్రవర్తనలో మార్పు రాకుండా నన్ను కాపాడు, నా పరిస్థితులను కాపాడంటే కాదు. కానీ శ్రమలలో ఉన్నా, నువ్వు నిందల్లో ఉన్నా, అపవాది ద్వారా కలిగినటువంటి కొన్ని పరిస్థితులు నిన్ను కృంగదీస్తున్నా, దేవుడు దగ్గరికి రా. నా దాగుచోటు ఆయనే. ఆయన సన్నిధిలో నీ వచ్చినట్లయితే ఆయన నిన్ను రక్షించును, కాపాడును, విమోచించును. దేవునికి మహిమ కలుగునుగాక. యెషయా గ్రంథములో 27వ అధ్యాయము 3వ వచనం, యెహోవా అను నేను దానిని
కాపు వేసి ఉన్నాను. ప్రతి విషయమును నేను దానికి నీరు కట్టి ఉన్నాను. ఎవ్వరును దాని మీదకి రాకుండినట్లు దివారాత్రులు దాన్ని కాపాడుచున్నాను. ఇక్కడ ఒక తోటతో పోల్చాడు, ఒక చెట్లతో పోల్చాడు ప్రభు. ఇదిగో యెహోవానను నేను కాపు వేశా, ఆ కాపుకి నేను నీరు పెట్టా. ఆ కాపుని నీరు పెట్టడమే కాదు, దివారాత్రులు నేను దాని మీద కాపుదల ఉంచాను, అంటే కాపాడుచున్నాను. ఎవరైతే ఆయన దాగు చోటుకు వస్తారో, ఎవరైతే సంఘ సహవాసంలోకి వస్తారో, ఎవరైతే ప్రార్థన ద్వారా ప్రభువునొద్దకు వస్తారో, ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసము కలిగి ఉంటారో వారిని కాపాడగలిగిన దేవుడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. ఆయనకి దూరంగా ఉండి ఎవరు ఏం చేయలేరు. ఆయన వద్దకు రండి. ఎంతోమంది జీవితాలు బాగుపరిచాడు ఆయన. తాగుబోతులు మార్చాడు, వ్యభిచారులు మార్చాడు, దొంగల్ని మార్చాడు, నరహంతకులు మార్చాడు. నానా విధమైనటువంటి లోకములో ఇదిగో ఎటు వారి జీవితం ఎటు వెళ్ళిపోతుందో తెలియలేని దారి, ఏ విషయంలో గురి లేనటువంటి పరిస్థితుల్లో జీవితాలుగా చెదిరిపోతున్నటువంటి జీవితాలను కూడా మార్చగలిగిన దేవుడు ఆయన. నా దాగుచోటు ఆయనే. యేసుక్రీస్తునందుకు అదే అంటాడు, నేను కాపు వేశా, నీరు పెట్టా, రాత్రి పగళ్ళు నేను కాపాడుతాను. ఎక్కడంటే ఆయన సంఘం అనే తోటలోనికి నువ్వు రావాలి. ఆయన మందిరం అనే సహవాసములోనికి నువ్వు వచ్చినట్లయితే దేవుడు నిన్ను కాపాడి ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు, ఆయన నిన్ను ఫలింపు చేస్తాడు. వాక్యం ఇక్కడ చెబుతున్న మాట ఇదే. ప్రసంగి గ్రంథములో మనం గమనించవచ్చు, 8వ అధ్యాయం 16వ వచనం. జ్ఞానాభివేశము చేయుటకును దివారాత్రులు కనులు నిద్ర కాయకుండా మనస్సులను జరిగించుచు వ్యాపారములను చూచుటకును నా మనస్సు నేను నిలపగా. చూడండి, జ్ఞానాభివేశము చేస్తూ ఇక్కడ వ్యాపారముతో పోల్చాడు. ఇదిగో దివారాత్రులు కనులు నిద్రించుకోకుండా ఎప్పుడు కూడా మనస్సు నేను నిలుపుకొని ఉండగా అనే మాట. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా ఆయన కాపాడుతూనే ఉంటాడు. అది ఎప్పుడు అని అంటే అర్థమైందండి, దేవునితో మనము నీవు సహవాసం కలిగి ఉండాలి. రోజు మొత్తంలో నువ్వు ఎక్కడెక్కడో సహవాసంతో ఉంటావు, ఏవేవో ఆలోచన చేస్తుంటావు. తినే విషయంలోనో, కట్టుకునే విషయంలోనో, ఉండే విషయంలోనో, ఇంకా చెప్పాలంటే మేము డంబముగా జీవించే జీవితంలోనో, పేరు ప్రఖ్యాత కలిగిన జీవితంలో, ఇలాగ మనం చెప్పుకుంటూ వెళితే ఎన్నో ఆలోచనలు ఉంటాయి. కానీ ప్రియులారా, ఒక దినములో దేవునితో నువ్వు సహవాసము కలిగినటువంటి దినాలు ఉన్నాయా? ఎంత గంట సేపా, 2 గంటల, ఎంతసేపు నువ్వు దేవుడితో నువ్వు నిబంధన కలిగి ఉన్నావు? అప్పుడు నువ్వు దేవుడితో నిబంధన చేసుకునేటువంటి అనుభవంలో చాలా జాగ్రత్త. వాక్యం చెప్తున్నటువంటి మాట, లోకములో ప్రమాదాలు పొంచి ఉన్నటువంటి పరిస్థితులు, ఆ ప్రమాదాలలో నుండి నువ్వు తప్పించబడాలంటే జ్ఞానాభివేశము చేసిన వారు దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా ఆత్మీయ జీవితంలో ఎప్పటికప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థనతో ప్రారంభించినట్లయితే నిన్ను ఆయన కాపాడుతాడు. నీ మార్గములన్నీ కూడా ఆయన కాపాడుటకు ఆయన కునకడు, నిద్రపోడని రాయబడి ఉన్నది. ప్రసంగి గ్రంథములోనే 8వ అధ్యాయం 17వ వచనము, దేవుడు జరిగించినదంతయు నేను కనుగొంటిని, మరియు సూర్యుని కింద జరిగే క్రియలను మనుషులకు కనుగొనలేరనియు, వలనని మనుషులు ఎంత ప్రయత్నము చేసినా వారు కనుగొనలేదనియు మీరు తెలుసుకోవాలని జ్ఞాని అయిన సొలొమోను ఇక్కడ రాస్తున్నారు. సూర్యుడి కింద జరుగుతున్నటువంటి క్రియలను గురించి ఇదిగో నేను చూస్తున్నాను, దేవుడు జరిగించేవన్నీ కూడా నేను కనులారా చూస్తున్నాను. మనుషులు అనుకుంటున్నారు ఏదో నేను చూద్దాం అనుకుంటున్నారు, కానీ కనుగొనలేకపోతున్నారు. ఏమైపోతుందో తెలియదు, ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు పరిస్థితులు. అక్రమం విస్తరించబడుతుంది, పాపం పెట్టిరేగిపోతుంది, కామ వికారాలు ఎక్కువైపోయినాయి, అక్రమ సంబంధాలు ఎక్కువైపోయినాయి, దుర్మార్గత ఎక్కువైపోయింది, అబద్ధాలు ఎక్కువైపోయినాయి, మోసకరమైనటువంటి తలంపులు ఎక్కువైపోయినాయి.
ఎవరు వారిని కాపాడేది? ఎవరిని వారు కాపాడేది? వాక్యం చెప్తున్నటువంటి మాట, దేవుని యొద్దకు వచ్చి దేవుని వాక్యము చేత వారి మనసును నిలుపుకున్నట్లయితే ప్రభు నిన్ను కాపాడుతాడు. ఆయన సూర్యుని కింద జరుగుతున్నటువంటి నానా విధమైనటువంటి క్రియలు ఉన్నాయి. దేవుడు సృష్టించింది వేరు, మనుషులు నియమించుకున్నది మరొకటి. చాలా జాగ్రత్తగా గమనించాలి. కీర్తన గ్రంథములో 27వ కీర్తన మొదటి వచనం, యెహోవా నాకు వెలుగును రక్షణై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఇదిగో ఎవరికి నేను వేరుతును? వాక్యం చెప్తున్నమాట. యెహోవాయే నా ప్రాణదుర్గమైన, యెహోవా యందే నేను భయభక్తులు కలిగి ఉన్నాను, ఆయనే నాకు వెలుగై ఉన్నాడు, నాకు రక్షణై ఉన్నాడు. మనం ఎవరికి భయపడాలి? లోక సంబంధమైన వాటికి కాదు. దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకోగలిగితే ఆయన నిన్ను కాపాడుతాడు. ఆయన వెలుగు నీ మీద ఉంటుంది. ఆయన సత్యము నువ్వు తెలుసుకోగలుగుతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషుల వైపు కాదు. కొంతమంది చూస్తాం గుడ్డిగా వెళ్ళిపోతుంటారని, గుడ్డిగా. అదే ప్రారంభములు ఉంటుంది. 121వ కీర్తన ప్రారంభములు మీరు గమనిస్తే, కొండల తట్టు కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరి దగ్గర నుంచి వచ్చింది? కొండల తట్టు కాదు. అంటే కొండలను ఎందుకు పోల్చాడంటే, కొండల్లాగా కనపడుతుంటారు మనుషులు. మీకెందుకు నేను ఉన్నాం? బంధువులు చెప్తుంటారు, మీకెందుకు మేము ఉన్నాం? రక్త సంబంధికులు చెప్తుంటారు, ఎప్పుడు మీకు తోడుగానే, లేకపోతే మేము ఆదరణగా ఉంటాం. ఎవరండి ఈరోజు వినటానికి, చెప్పుకొనటానికి? దాగుచోట ఆయనే. మన కనులెత్తాల్సింది ఆయన చోటే. ఆయన నమ్ముకో, ఆయన యందు విశ్వాసం ఉంచు. కొండల తట్టు కనులెత్తగా జీవము కలిగిన యేసుక్రీస్తునందు నువ్వు ఆయన వైపు నువ్వు కనులెత్తితే ఆయన నిన్ను కాపాడుతాడు, ఆయన నిన్ను విడిపిస్తాడు, ఆయన నిన్ను తప్పిస్తాడు, ఆయన నిన్ను సంరక్షిస్తాడు, ఆయన నిన్ను అన్ని విషయాలలో కూడా ఆదరించి ఆయన హక్కును చేర్చుకొని ఆయన వెలుగు నీ మీదకి వచ్చి ఉన్నది. కాబట్టి ఏది చూసి నువ్వు భ్రమపడద్దు. కానీ ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు, నిద్రపోడు. కాబట్టి ఆయన్ని నిన్ను కాపాడుతాడు. ఆయన మీద నీ మనసు నిలుపుకో. ఆయన కాదు, ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తును లోబడి ఉండు. మీ అందరి కోసం ప్రార్థన చేద్దాం. ఏ స్థితిలో పడిపోయావు ఒకసారి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, ఏ పరిస్థితుల మధ్యలో మీ బిడ్డలు ఉన్నారో మా దాగుచోటు నీవే. శ్రమలలో, నిందలలో ఉన్నప్పుడు లేవనెత్తువాడవు నీవే. మా దుర్గము నీవే, మా వెలుగు నీవే, మా కేడము నీవే. ప్రభా, కొండల తట్టు కనులెత్తక సహాయం చేసే యేసు వైపు దినములలో మీ సన్నిధిలో గడిపే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని ఈ వాక్యము వింటున్న ప్రతి ఒక్కరూ ఈ ఉదయ ప్రారంభ దినాలలో ఈ దినమంతా కూడా నా ప్రభువా మీ బిడ్డల అన్ని విషయాలు దీవించి ఆశీర్వదించి వారి పనిపాట్లు, ఉద్యోగములు, వ్యాపారములు, పిల్లల విద్యారంగములు అన్ని విషయములో కాపాడబడుదురుగాక. మీ కృపలో స్థిరపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును, కాపాడునుగాక.